ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? మా తమ్ముడు ప్రేమించొద్దా? హలో మేడం, ఆత్రపడి మీ తమ్ముణ్ణి ఆశ్రమించేసుకునే రకాన్ని కాదు, ఆడపిల్లని. నాకు సిగ్గుంటుంది. మీ తమ్ముడు నా మనసులో ఉన్న మాట చెప్పేస్తానే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అమ్మా, నాకు తెలియకుండా నా వెనక ఇంత జరిగిపోతుందా? ఇంత లేదు ఇంత లేదు, జస్ట్ మా ప్రేమ కథ మొదలైంది అంతే. మీ ఇద్దరి పెళ్లి జరగడం కథ మొదలైనంత ఈజీగా ఉండదమ్మా. అన్నయ్య ఒప్పుకున్నాక ఇక మా పెళ్లి నాపేదెవరు? నేను ఆపుతాను. ఆడపడుచంటే అర్ధమొగుడు అని నీకు కూడా తెలుసు కదా. అమ్మా, మీ అన్నయ్య నాకు ఎంత టార్చర్ చూపించాడు. కట్ల పావులా ఎన్ని బుసలు కొట్టాడు. బదులు తీర్చుకోవద్దు. ఎలా తీర్చుకుంటావో, మా పెళ్లిని ఎలా ఆపుతావో నేను చూస్తాను. మీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ శివ. థ్యాంక్ యూ. రెడీ బాయ్స్? Come on, Shiva, come on, Shiva, come on. అయ్యో శివ, శివ! కమాన్ శివ, కమాన్! నువ్వు గెలవాలి. కమాన్! నువ్వు ఓడిపోకూడదు, గెలవాలి. కమాన్! Yay! Yes! Yes! శివ! yes. Ah! Yes! Congratulations, Shiva. Thank you so much, Bindu. నువ్వే వెత్తివే మా శివని కౌగిలించుకోవడానికి. ఇంకొకసారి టచ్ చేసావో చంపి పారేస్తాను. పద శివ. సారీ బిందు, సారీ. ఏంటత్తయ్యా, ఏం కూర వండుతున్నారు? ఇటీవండి, నేను కట్ చేస్తా. అవసరం లేదు, నా పని నాకు తెలుసు. నువ్వు రాకముందు కూడా నేనే చేసుకునేదాన్ని. ఇదేంటత్తయ్యా, శివ నా తమ్ముడని తెలిసాక మీ అబ్బాయి నా మీద కోప్పడతారు, కొడతారు అని భయపడ్డాను. కానీ మీరిలా కోప్పడతారని నేను ఊహించలేదత్తయ్యా. నా కొడుకుతో సమానంగా నన్ను కూడా తీసి పారేశావు. నేనేదైనా నీ దగ్గర దాచానా? వాడికి తెలియనివి మీ మామయ్య సంగతులు కూడా నీతోనే పంచుకున్నాను. మరి శివ నీ తమ్ముడన్న సంగతి నా దగ్గర ఎందుకు దాచావు? దాయలేదత్తయ్యా, చెప్పాల్సిన సందర్భం రాలేదు. అందువల్లనే చెప్పలేకపోయాను. అయినా
ఒక్క మావయ్య విషయం తప్ప మీరైనా బావ దగ్గర ఏమైనా దాచారా? శివ నా తమ్ముడని చెప్తే తర్వాత బావకు ఆ విషయం ఎలా చెప్పాలా అనే కదా ఆలోచించేవారు. మీ అమాయకత్వం కొద్దీ శివ నా తమ్ముడే అని బావకి చెప్పారే అనుకుందాం. కోపం వచ్చిన బావ శివని ఇంట్లో ఉంచుతాడా? మీకు చెప్పకపోవడానికి ఇది కూడా ఒక కారణం. శివతో కలిసి ఏదో ఒక కథ చెప్పి శివని ఈ ఇంటికి చేర్చాలనుకున్నానత్తయ్య. అదే కథ చెప్పి మా ఇంటికి చేర్చాలి అనుకోవచ్చు కదా. ఎందుకత్తయ్యా నేను అలా చేయాలనుకోలేదు. ఎందుకంటే ఈ ఇల్లు గుడి లాంటిదైతే ఆ ఇల్లు దండకారణ్యం లాంటిది. ఇక్కడైతే వాడు దేవుడి రక్షణలో ఉంటాడు అని నమ్మాను. అదే అక్కడైతే ఎప్పుడు ఏ పులి చంపేస్తుందో తెలియని భయం చెరలో ఉంటాడని భయపడ్డాను. ప్లీజ్ అత్తయ్య, అర్థం చేసుకోండి. వాడు క్షేమంగా ఉండాలి అనుకున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం మాత్రం నాకు లేదత్తయ్య. అయ్యో భూమి, సర్లే, చెప్పాకే కదా నీ ఉద్దేశం ఏంటో నాకు కూడా అర్థమయ్యింది. ఏడవడం ఎందుకు, కళ్ళు తుడుచుకో భూమి. అయినా మీ అబ్బాయి అయితే మాత్రం నన్ను ఊరికే క్షమించేశాడా ఏంటి? బంగారం లాంటి నా తమ్ముణ్ణి ఈ ఇంటికి అల్లుడిగా ఫ్రీగా కొట్టేయొచ్చు అనుకున్నాడు. అమ్మ భూమి, ఇలా క్షమించానో లేదో నీ గడుసుతనాన్ని చూపించేశావు. మరి ఎంతైనా నేను పెళ్లి కొడుకు అక్కయ్యని కదా అత్తయ్య గారు. అదే నిజమేలే, ఈ పెళ్లి జరగాలంటే నీ ఇష్టం కూడా ఉండాలి. మరి నీకిష్టమే కదా? అది మీరు కాదు, మీ అబ్బాయి నన్ను అడగాలి. ఈ ఇంటికి పెద్ద ఆయనే కదా. ఆయన అడిగితే అప్పుడు ఆలోచిస్తాను. తీసుకోరా. థ్యాంక్ యూ. ఆ తైతకేం చేస్తుందమ్మా? నిత్యం మనల్ని మోసం చేసే ఆ లేడీ ఏముంటుందమ్మా? ఇంత పెద్ద మోసం జరిగా కూడా మనం తనని క్షమించేశాం కదా, అందుకు మనల్ని తక్కువ చేసేం మాట్లాడలేదు కదా. అలాంటిదేం లేదురా, నువ్వెప్పుడూ నిందిస్తూ ఉంటావు కానీ తన ప్రేమని అర్థం చేసుకో. అమ్మో, తనదో ప్రేమనా? తన ప్రేమ వెనక కూడా ఏదో కుట్ర ఉంటుంది. మామూలు కాదమ్మా, తను పెద్ద డాకు పులి.